హాయ్ టు ఆల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం జూలై మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేటివి చూద్దాం. ఆసియా ఖండంలో మొట్టమొదటి నిరంతర గాల్వనైజ్డ్ రీబార్ ఉత్పత్తి సౌకర్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది? చూసుకుంటే పంజాబ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A కింద చైనాకి చెందిన ఎన్ని మొబైల్ యాప్లను భారత్ ప్రభుత్వం నిషేధించింది? 59. జూలై 1, 2020 నుంచి ఎంఎస్ఎంఈలను ఏ నూతన పదంతో వ్యవహరించాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది? ఉదయం అనే పేరుతో ఇక నుంచి దాన్ని సంబోధించడం జరుగుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ కమ్ ట్రయల్ ప్రాజెక్ట్ పేరేమిటి? ఆప్షన్ నెంబర్ 4 ప్లాటినానే అంటారు. కోవిడ్-19 చికిత్స కోసం భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. సప్నో కి ఉడాన్ పేరుతో కేంద్ర ప్రాయోజిత పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల ఆపరేషన్ గ్రీన్స్ పథకంలో ఎన్ని పండ్లు కూరగాయలు చేర్చడం జరిగింది? ఆన్సర్ చూస్తే ఆప్షన్ నెంబర్ 1 18 పండ్లను ఇటీవల ఆపరేషన్ గ్రీన్ పథకంలో చేర్చడం జరిగింది. ఓకే. కేంద్ర ప్రభుత్వం 1958లో తెచ్చిన ఏఎఫ్ఎస్పిఏ చట్టం ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం తమ మొత్తం భూభాగాన్ని మరో 6 నెలలు డిస్టర్బ్ ఏరియాగా ప్రకటించింది? నాగాల్యాండ్. రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్తో కలిసి ఏ సంస్థ టువర్డ్స్ ఏ క్లీన్ ఎకానమీ అనే నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. జిఎస్టిపిలో రుణాలు తీసుకునే పరిమితిని 3% నుంచి 5% పెంచడానికి వీలు కల్పించే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని ఇటీవల ఏ రాష్ట్రం సవరించింది? ఆన్సర్ తెలంగాణ. 1.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తృతమైన తోటల పెంపకం ద్వారా గ్రీన్ కవర్ పెంచాలని ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఆన్సర్ ఒడిశా. ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అంచనా వ్యయం ఎంత? ఆన్సర్ 1,48,938 కోట్లు. సాయుధ దళాల పరికరాల మూలధన సముపార్జన కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించిన మొత్తం ఎంత? ఆన్సర్ 38,900 కోట్లు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ భాగస్వామ్యంతో ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. దేశంలో ఏ 2 రాష్ట్రాల మధ్య చంబల్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు? ఆన్సర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. రైల్వే ఓవర్ హెడ్ లైన్కు నేరుగా విద్యుత్ సరఫరా చేయడానికి రైల్వే శాఖ ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో మధ్యప్రదేశ్లోని బీనాపట్టణంలో సౌర విద్యుత్ కేంద్రంను నిర్మించింది? ఆన్సర్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, BHEL. మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు గ్రీన్ హౌస్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ లద్దాఖ్. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 50 ఏళ్లలో భారతదేశంలో ఎంతమంది మహిళలు తప్పిపోయారు? ఆన్సర్ 45.8 మిలియన్ల మంది తప్పిపోయారు. తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన గృహాల ప్రాప్యతను పెంచడానికి భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకుతో ఏ భారత రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ తమిళనాడు. ఎల్పిజి వ్యాపారం 50:50 జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. ఇటీవల ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలనకు కూటమిలో వ్యవస్థాపక సభ్యదేశంగా భారత్ మారినందున ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని పేదలుగా వర్గీకరించారు? ఆన్సర్ 2.1 బిలియన్. ఐసిటిపై దిగుమతి సుంకాలకు సంబంధించి యూరోపియన్ యూనియన్ ఫిర్యాదు ఆధారంగా WTO సెటిల్మెంట్ బాడీ ఏ దేశానికి వ్యతిరేకంగా ప్యానెల్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ భారతదేశం.
అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణత నుంచి ఉద్గారాలను తగ్గించడానికి యుఎన్ఎఫ్సిసిసికి ఫలితాలను సమర్పించిన మొదటి ఆఫ్రికా దేశం ఏది? ఆన్సర్ ఉగాండా. 2021 ఆసియా పసిఫిక్ ఎకానమీ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించడానికి ఏ దేశం ప్రణాళిక రూపొందించింది? ఆన్సర్ న్యూజిలాండ్. హిందూ మహాసముద్రంలో అవగాహనను ప్రోత్సహించడానికి భారతదేశంతో కలిసి మలక్కా జలసంధిలో పాసక్స్ నావికాదళ వ్యాయామంలో పాల్గొన్న దేశం ఏది? ఆన్సర్ జపాన్. ఐరాస యొక్క గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ఏ వ్యర్థాలను ఎక్కువగా అందించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. యుఎన్సిటిఏడి యొక్క నివేదిక ప్రకారం కోవిడ్-19 వల్ల 4 నెలల పాటు విధించిన లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగంలో ఎంత నష్టం జరుగుతుంది? ఆన్సర్ $1.2 ట్రిలియన్లు. విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారత్తో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. ఎస్డిజి ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ 117. ఎంఎస్ఎంఈ అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంకు భారతదేశానికి అందించిన మొత్తం ఎంత? ఆన్సర్ $750 మిలియన్. ఆర్బీఐ విడుదల చేసిన ఇండియా ఇన్ఫర్మేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ డేటా ప్రకారం 2019-20లో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదల శాతం ఎంత? ఆన్సర్ $19 బిలియన్. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం భారత్ క్రాఫ్ట్ పేరుతో ఈ-కామర్స్ పోర్టల్ను ఏ బ్యాంకు ఏర్పాటు చేసింది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిచ్ రేటింగ్స్ ఇంక్ ప్రకారం 2022 ఏడాది భారత్ వృద్ధి రేటు అంచనా ఎంత శాతం? ఆన్సర్ 8.0%. నాస్కామ్, యుఎన్డిపి మరియు ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈలను డిజిటలైజేషన్ చేయడానికి గ్లోబల్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించిన సంస్థ ఏది? ఆన్సర్ ఎస్ఏపి ఇండియా. సెంట్రల్ మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం సముద్ర చేపల ఉత్పత్తి 2018తో పోలిస్తే 2019లో ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 2.1%. సిఎంఎఫ్ఆర్ఐ విడుదల చేసిన 2019లో భారతదేశంలో వార్షిక మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ నివేదిక ప్రకారం వాల్యూమ్ ఆధారంగా చేపల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. ప్యారిస్ ఆధారిత నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫైనాన్షియల్ సిస్టంలో ఇటీవల పరిశీలకుడిగా చేరిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 మార్చితో పోల్చినప్పుడు 2020 మార్చిలో భారతదేశ విదేశీ రుణాల శాతం ఎంత? ఆన్సర్ 2.8%. 5,000 మెగావాట్ల సౌర మరియు ఉష్ణ ఆస్తులను అభివృద్ధి చేయడానికి 50:50 జాయింట్ వెంచర్ ఏర్పాటుకు కోల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న పిఎస్యు ఏది? ఆన్సర్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. దేశవ్యాప్తంగా 6,049 స్టేషన్లలో సీసీటీవీ సర్వలైజేషన్స్ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రైల్టెల్. బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్ ఆర్ డేటా సైన్సెస్ కోర్సులో ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్లైన్ డిగ్రీ కోర్సును ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. రీసెర్చ్ ఇంటర్న్షిప్లకు ఒక నివేదికను ఏర్పాటు చేయడానికి ఏ బోర్డు యాక్సిలేటర్ విజన్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. 2023 ఏడాది చివరిలో భారత్ ప్రారంభించనున్న వీనస్ మిషన్ పేరేమిటి? ఆన్సర్ శుక్రయాన్-1. కోవిడ్-19 నుంచి కోలుకున్న ప్లాస్మా దాతలను ట్రాక్ చేసి కోపాల్-19 అనే యాప్ను ఎయిమ్స్ వైద్యులతో కలిసి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి ఢిల్లీ. మొబైల్ మాస్టర్జీ పేరుతో వర్చువల్ క్లాస్ రూమ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. ఇటీవల పరిశోధకులు కనుగొన్న బృహస్పతి లాంటి గ్రహం పేరేమిటి? TOI 849b.
విద్యార్థులకు అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్బీయింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటిని నేర్పించడానికి సిబిఎస్ఈ ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఫేస్బుక్. భారతదేశ భవిష్యత్తు రక్షణ సాంకేతిక అవసరాలు తీర్చడానికి ఐఐటి హైదరాబాద్తో పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఏ సంస్థ యోచిస్తుంది? ఆన్సర్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఓఫెక్ 16 అనే గూఢచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఇజ్రాయిల్. పురాతన నీటి అడుగున ఆదిమ స్థలాలను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన దేశీయ మొట్టమొదటి సోషల్ మీడియా యాప్ పేరేమిటి? ఆన్సర్ ఎలిమెంట్స్. ఐస్లాండ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ గుడ్నీ జొహాన్నెస్సన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్ సిఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవీందర్ భాకర్. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మరియు ఐరాస ఇతర అనుబంధ సంస్థలకు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఇంద్రమణి పాండే. క్రిమినల్ చట్టంలో సంస్కరణల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ రణబీర్ సింగ్. రష్యా ఓటర్లు వ్లాదిమిర్ పుతిన్కు దేశ అధ్యక్షుడిగా ఉండటానికి ఏ సంవత్సరం వరకు అనుమతిచ్చారు? ఆన్సర్ 2036. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జీన్ కాస్టెక్స్. మానవ హక్కులపై కోవిడ్-19 ప్రభావాన్ని అంచనా వేయడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ కేఎస్ రెడ్డి. ఐసీసీ యొక్క ఎలైట్ ప్యానెల్లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడైన అంపైర్గా ఎవరు ఉన్నారు? నితిన్ మీనన్. ఆన్సర్ నితిన్ మీనన్. 2020 ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ లివర్పూల్. విస్టెన్ ప్రకారం 21వ శతాబ్దంలో అత్యంత విలువైన టెస్ట్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ ముత్తయ్య మురళీధరన్. విస్టెన్ పోల్ ప్రకారం భారతదేశపు గొప్ప టెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ రాహుల్ ద్రావిడ్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇమ్రాన్ ఖ్వాజా. టాప్స్ జూనియర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది? ఆన్సర్ క్రీడా మంత్రిత్వ శాఖ. అంతర్జాతీయ అల్ట్రా సైక్లింగ్ రేసులో పోడియం స్థానాన్ని దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ భారత్ పన్ను. ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ లిన్ డాన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ చైనా. ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకునే జాతీయ వైద్యుల దినోత్సవం 2020 థీమ్ ఏమిటి? ఆన్సర్ కోవిడ్-19 యొక్క మరణాలను తగ్గించండి. ప్రతి సంవత్సరం జాతీయ చార్టర్డ్ అకౌంట్స్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 1. జూలై 4న పాటించిన అంతర్జాతీయ సహకార దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ శీతోష్ణ స్థితి చర్య కోసం సహకారాలు. 4వ వార్షిక కోఎక్స్ 2020లో బెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ కోవిడ్-19 సొసైటీ మరియు పీపుల్ చాయిస్ కోవిడ్-19 ఓవరాల్ విన్నర్ కింద 2 అవార్డులు గెలుచుకున్న ఇన్నోవేషన్ ఏది? ఆన్సర్ మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఉన్నత విద్య యొక్క భవిష్యత్తు 9 మెగా ట్రెండ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వి పట్టాభిరామ్. మానవతా కృషికి గాను డయానా అవార్డు 2020 అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఫ్రేయా ఠక్రాల్. 2020 కామన్వెల్త్ చిన్న కథల బహుమతి విజేత ఎవరు? ఆన్సర్ కృతికా పాండే. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ పేరుతో పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఉర్జిత్ పటేల్. సో ఇవి ఫ్రెండ్స్ జూలై 2020 ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.